నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో మేడే సందర్భంగా ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ జరిగినది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ మేడే ఆవశ్యకత గురించి వివరించారు. అదేవిధంగా లేబర్ కోడ్ రద్దు చేయాలని, మే 2025 దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నేతలు మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది. అంగన్వాడీ నుండి కృష్ణకుమారి, పద్మావతి, సిహెచ్ సత్యవేణి, ఏఎం కమల, నూకరత్నం, బి కమల, ఆశా వర్కర్ల నుండి దుర్గ, బేబీ భవన నిర్మాణ కార్మికుల సంఘ ప్రెసిడెంట్ కర్రి తాతారావు, గంటి చందర్రావు, డేరా దుర్గాప్రసాద్, తాడిరామారెడ్డి, లంక చందు, అంగన్వాడీలు, మిడ్ డే మిల్స్ కార్మికులు, ఎలక్ట్రీషియన్స్ పాల్గొనడం జరిగింది. ఉద్యమం చేసి పోరాటం చేసి ఎంతో మంది చనిపోయి రక్తాలు చిందించి ఆ రక్తంలో చిందించిన ఒక గుడ్డను జెండా రూపంలో ఎగరేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ మేడే ఆవిష్కరణ అన్నది జరగడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మిక సోదరుడు సోదరిమణి కూడా ఈ కార్మిక దినోత్సవం చేయడం జరుగుతుంది అప్పటి నుంచి. అలాగే రేపు 20వ తారీఖుని లేబర్ కోడ్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిపి పోరాటం చేస్తున్నాయి. ఆ లేబర్ కోడ్ని వెనక్కి తీసుకోవడం కోసం మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ పని గంటల్ని తగ్గించడం కోసం, ఆ పని గంటల్ని మళ్ళీ మార్పులు చేయడం కోసం ఈ లేబర్ కోడ్ని రద్దు చేస్తున్నారు. ఇది జరిగితే కార్మిక రంగం ఎంతగానో నష్టపోతుంది. కావున ప్రతి కార్మిక వర్గంలో పనిచేసిన మన సోదరి సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ సమ్మెని విజయవంతం చేసి ఆ లేబర్ కోడ్ని వెనక్కి తిప్పికొట్టాలని మనం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలండి. నేను రాయవరం మండలం సిఐటు ఆశా వర్కర్ లీడర్నండి. ఈరోజు మరి మేడే జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయండి. మనకి 10 గంటలు అంటూ ఉండేవి కాదు. బిడ్డకి తల్లి పాలు ఇవ్వాలన్నా సరే ఇబ్బందిమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతోమంది అమరవీరులు ఈ పోరాటం చేసి ఈ మేడే అనే జెండాను సాధించుకోవడం జరిగిందండి. వారి రక్తపు మడుగుల్లో మరి ఈ జెండా పుట్టుకొచ్చిందండి. మరి ఎంతోమంది కార్మికులు బానిసత్వంలో బతుకుతున్నప్పుడు ఈ మేడే రావడం జరిగిందండి. వాళ్ళ పోరాట ఫలితమే. అలాగే లేబర్ కోడ్ రద్దు చేయడం వల్ల మనం సాధించుకున్న పని హక్కులు 24 గంటలు పని చేయవలసి వచ్చేదండి. అలాంటిది 8 గంటలకి పని హక్కులు సాధించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ లేబర్ కోడ్ రద్దు చేస్తే మళ్ళీ యథావిధిగా మన బానిసత్వంలో అడుగు పెడుతున్నట్టే అండి. మరి ఆ లేబర్ కోడ్ని మనం రద్దు చేయకుండా చూడాలని ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకి ప్రతి ఒక్క కార్మికులు వర్గాలు, అలాగే యూనియన్లు, అలాగే బడుగు బలహీన వర్గాలు అన్నీ పాల్గొనడం జరుగుతుంది. అందులో ఆశా వర్కర్లు, సిఐటి నాయకులు, అలాగే అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ఇంకా వివిధ రంగాల నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేసి మరి మా హక్కులు మేము సాధించుకోవడానికి ఈ సమ్మె జరిగిస్తున్నామండి. ఈ సమ్మెని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.